నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజల దీవెనలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం చర్యలు. పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. వైసీపీ నేతల ఆగడాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎస్పీని కలిశాక మీడియాకు వివరాలు వెల్లడించిన టీడీపీ నేతలు. ప్రజల ఇబ్బందులను గుర్తించి స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని లింగాల మండలం పార్నపల్లి, వెలిదెండ్ల గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర ఏ అవసరం వచ్చినా గ్రామీణులు సుదారు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. అటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకోసం జగనన్న ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను రూపొందించారన్నారు. ఇందులో భాగంగా ప్రజలు, రైతులు, ఇతర అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించేందుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాబోయే కాలంలో ప్రజలకు మరింత మేలు చేసేందుకు ప్రతి ఒక్కరూ జగనన్నను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు అభిషేక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఈరోజు కడప నగరం 33వ డివిజన్ బళ్ళారి రోడ్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని తెలుసుకున్నారు. ఇంకా అర్హులు ఎవరికైనా పథకాలు అందలేదా అని ఆరా తీశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకంతో కూడిన బుక్లెట్ను వారికి అందించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా పాలించిన టీడీపీ ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లు కోవిడ్తో దేశం యావత్తు అతలాకుతలమైన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదన్నారు. 99% హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 2024లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, వైసీపీ ఇన్ఛార్జ్ గౌస్ జబీన్, చాక్లెట్ గౌస్తో పాటు పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, స్థానిక ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మరి ఇవాళ కడప నగరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు మరి 33వ సచివాలయంలో మరి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ ప్రతి గడపకు వెళ్ళి మరి ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, మరి అవన్నీ కూడా ప్రతి గడపకు వెళ్ళి మరి వాళ్ళకందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇన్ని సంక్షేమ పథకాలు రాలేదు, మరి ఇవాళ ఈ ప్రభుత్వంలోనే, జగనన్న ప్రభుత్వంలోనే మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి, మాకు ఇండ్ల స్థలాలు వచ్చాయి, ఇండ్లు కట్టుకునే దానికోసం కూడా మాకు డబ్బులు ఇస్తున్నారు. మరి గతంలో అనేక సందర్భాల్లో మనం పెన్షన్ కోసం పెట్టుకోవడం జరిగింది, ఇంటి స్థలాల కోసం పెట్టుకోవడం జరిగింది. మరి ఆనాడు ఏ ప్రభుత్వం కూడా, ఏ అధికారులు కూడా కనికరించలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని పథకాలు ఈరోజు మా ఇంటికి చేరుతున్నాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తపరచడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఇవాళ ఈ డివిజన్ పరిధిలో మరి సుమారుగా 2 కోట్ల రూపాయలతో మరి ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో మరి సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కూడా
మరి ఇప్పటికే వేయడం జరిగింది. మరి ఈరోజు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మరి ఈరోజు ఈ సచివాలయ పరిధిలో తిరిగితే మళ్ళీ 40 లక్షల రూపాయలు మనము మౌలిక సదుపాయాల రూపంలో మరి ఇక్కడ మరి ఏదైతే పనులు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇవాళ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఒక అధికారం నుండే ప్రభుత్వం నుండే ప్రజాప్రతినిధులు ఈరోజు గడప గడపకు వెళ్ళడం అనేది గతంలో ఎప్పుడు మనం చూడలేదు. మరి ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాక మునుపు మరి ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చాడో మరి ఆ హామీలన్నీ కూడా మరి ఈరోజు తూచా తప్పకోకుండా ఈరోజు 99% హామీలు అమలు చేసిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గర్వంగా మనం చెప్పగలము. మరి ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరుగుతుంది. తద్వారానే మరి ఏ గడపకు వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా మరి ఈరోజు వాళ్ళు ఆహ్వానిస్తున్న తీరైతేమి మరి వాళ్ళు మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న తీరు చూస్తుంటే మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా బలంగా చెప్పడం జరుగుతుంది. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు వేద పండితులు దీక్షా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విశ్వక్సేనునికి పూజ చేసి పుణ్యాహవచనం నిర్వహించారు. రక్ష కంకణధారణ నిర్వహించిన అనంతరం పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు టీటీడీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డిల ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మత్స్యం గ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని పల్లకిలో ఊరేగింపుగా ఆలయానికి చేర్చి అంకురార్పణ గావించారు. ప్రత్యేక విద్వాంసుల నాదస్వర మంగళ వాయిద్యాలు విన్యాసాలు ఉత్సవాల భక్తులకు ఆహ్వానం పలికాయి. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలలో 10వ తేదీన తిరుచి ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం, 11వ తేదీన సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం, 12వ తేదీ చిన్నశేష వాహనం, సింహవాహనం, 13వ తేదీన కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 14న ముత్యపు పందిరి ఉత్సవం, గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అలాగే 15వ తేదీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఘనంగా చేపడతారు. అదేవిధంగా 16వ తేదీన రథోత్సవం, ధూళి ఉత్సవం, 17వ తేదీన సర్వభూపాళ వాహనం, అశ్వవాహనం, 18వ తేదీన చక్రస్నానం, హంస వాహనం, ధ్వజ ఆవరోహణం, 19వ తేదీన పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. నవరత్నాల సృష్టికర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ రానున్న ఎన్నికల్లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. చెన్నూరు మండల వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు టౌన్లోని పార్కు వీధి, శివాలయం వీధి, బ్రాహ్మణ వీధులలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నరేన్ రామాంజన్ రెడ్డి పర్యటించి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. ఈ మారు జగనన్నను గెలిపిస్తే మరో 40 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో పయనింప చేస్తున్నట్లు చెప్పారు. ఆయన దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లినా వెంటనే స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయనను మండల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో 3వసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు భాస్కర్ రెడ్డి, చీర్ల సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొర పోస్టులతో ప్రస్తుతం విడుదల చేసిన డిఎస్సిని రద్దు చేసి వేలాది పోస్టుల భర్తీతో కూడిన మెగా డిఎస్సి ప్రకటన జారీ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డిఎస్సి కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తారని ఎదురు చూసిన వారికి తాజా ప్రకటన నిరాశపరిచిందని తెలిపారు. వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు. అంతేకాకుండా ప్రకటించిన డిఎస్సిలో జిల్లాలు కేటగిరీలను సమగ్రంగా రూపొందించకపోగా అనేక నిబంధనలు పెట్టడం తగదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ విద్యా అనుబంధ రంగాల పోస్టులన్నీ భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మెగా డిఎస్సిని ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఇంకా డిఎస్సి విద్యార్థులు పాల్గొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే గత 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇది మెగా డిఎస్సి 6,100 ఉద్యోగాలతో విడుదల చేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సి అని మీకు అనిపిస్తుందా బొత్స సత్యనారాయణ గారు అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, ఏదో ఒకటి నిరుద్యోగులకు ఆశ చూపించాలనే ఒక ఉద్దేశంతో మీరు ఈరోజు మెగా డిఎస్సి అంటూ విడుదల చేయడం జరిగింది. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి మీద మీరు ఏం మాట్లాడకుండా ఈ మెగా డిఎస్సిని మీరు తాకట్టు పెట్టలేదా అని ఏబీవీపీగా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ జనవరి పోతే నెక్స్ట్ జనవరికి మీకు ఉద్యోగాలు తెచ్చుకోండి, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1వ తారీఖున విడుదల చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా మీరు విడుదల చేశారా అని చెప్పారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 27 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఈ 27 ఉద్యోగాలు మా ప్రభుత్వం వస్తానే మేము విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా సాక్షిగా చెప్పాడు. ఒక్క జాబ్ క్యాలెండర్లో అయినా ఒక్క మెగా డిఎస్సి అయినా మీరు విడుదల చేశారా? ఈరోజు ఏదో మేము నిరుద్యోగులకు ఇస్తున్నామనే ఒక ఉద్దేశంతో మీరు 6,100 ఉద్యోగాలు ముష్టి వేసినట్టు ఈ నిరుద్యోగులకు ముష్టి వేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకునేందుకు ఏబీవీపీ సిద్ధమైంది. ఖచ్చితంగా మీరు ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రంలో మంత్రులు ఎవ్వరూ తిరగలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. టెట్ ద్వారా మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ప్రభుత్వం చెప్తే ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధం లేకుండా మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెట్ పాస్ అవ్వకముందే మీరు డిఎస్సికి అప్లై చేసుకోండి అని చెప్పారు. ఒకవేళ టెట్ నాట్ క్వాలిఫై అయితే ఈరోజు డిఎస్సికి వాళ్ళు ఎలిజిబిలిటీనా కాదా అనేది ఇంతవరకు మీరు చెప్పలా. ఇది ఎంతవరకు మనం డిఎస్సి మీరు భర్తీ చేస్తారని అనుకోవాలి. ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ పూలు పెట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు చివరి ఎలక్షను, మీరు ఖచ్చితంగా గద్దె దించేంత వరకు ఏబీవీపీ నిద్రపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైసీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ను కోరారు. టీడీపీ నేతల బృందం ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ను కలిసింది. అనంతరం వారు ఎస్పీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలకు అంతు లేకుండా పోతుందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్లోనే అసభ్య పదజాలంతో మాట్లాడితే భయపడేవారు ఎవరూ లేరన్నారు. ఫ్యాక్షన్ తెర లేపుతానని చెప్పిన అహ్మద్ బాషాపై ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తి పోలీసులపైనే పరుష పదజాలంతో దూషించడం తగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయనేది అనుమానమేనని అన్నారు. డిప్యూటీ సీఎం సోదరుడిని నగర బహిష్కరణ చేయాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఉందని, మైనారిటీ మహిళల మాన ప్రాణ రక్షణకు లేకుండా పోయిందని అన్నారు. కడప జిల్లాలో టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే వైసీపీ దూషణలకు దిగుతోందని, వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎంపై కూడా నమ్మకం లేదన్నారు. జగన్ ఓటమికి భయం వెంటాడుతోందని ఈ సందర్భంగా తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకుని చెత్త రాజకీయాలు చేస్తున్న అసలైన నేతకు తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. ఈ అంశాలన్నీ త్వరలోనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని వారు వివరించారు. కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆగడాలకు అంతు లేకుండా పోతా ఉంది రోజు రోజుకు. మొన్న ముద్దనూరు సంఘటన కావచ్చు, దానికి ముందు ప్రొద్దుటూరులో జరిగిన సంఘటనలు కావచ్చు, నిన్న కడప నగరంలో జరిగిన సంఘటనలు కావచ్చు, ప్రజలకు పూర్తిగా శాంతి భద్రతలకు సమస్యగా తయారైంది వీళ్ళ వ్యవహారం. వీళ్ళు మాట్లాడుతున్న తీరు, వ్యక్తిగత విమర్శలు, ముస్లిం మైనారిటీ వర్గాల మీద
మా పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ కార్యకర్తల మీద ముస్లిం మైనారిటీ మంత్రి కుటుంబం చేసిన దాడులు ఇవన్నీ కూడా నగరంలో కానీ జిల్లాలో కానీ ప్రజలకు ఒక భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాయి. శాంతి భద్రతలకే ప్రమాదంగా తయారవుతూ ఉంది. నిన్న ఎమ్మెల్యే తమ్ముడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని పోలీస్ స్టేషన్లోనే మా పార్టీకి చెందిన ఆరిఫుల్లా అనే కార్యకర్తను పోలీసుల ముందే కొట్టడము, గాయపరచడం స్పష్టంగా సీసీటీవీలో పోలీసు వాళ్ళ సీసీటీవీలో రికార్డ్ అయింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో అభద్రత మీకు క్రియేట్ చేస్తానని థ్రెటనింగ్గా మాట్లాడడం, మా ఇంటి అడ్రస్ చెప్పి ఇంటి మీదకి దాడి చేస్తానని మాట్లాడడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఎవరు తెలుగుదేశం పార్టీ అంతా కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రాజకీయ అనుభవం ఉన్న నాయకులే. ఎవరు కూడా కొత్తగా రాజకీయంలోకి వచ్చిన కుటుంబాలు ఎవరు ఓనమాలు నేర్చుకునేదానికి రాలే. ఇడికి అన్ని రాజకీయాలు చూశారు. స్వయంగా అతని తమ్ముడు ఫ్రాక్షన్కు అనే మాటలు కూడా మాడుతూ ఫ్రాక్షన్కు తెరలేపుతానని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అసభ్య పదజాలంతో దూషించినాడు. ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలంటూ ఈరోజు జిల్లా ఎస్పీకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద. హైదరాబాద్లో గతంలో నయీం అనే ఒక గ్యాంగ్స్టర్ ఉండేటోడు. ఈరోజు కడప నయీంగా ఇతను ఒక గ్యాంగ్స్టర్గా తయారు కావాలని చూస్తున్నాడు. ఎమ్మెల్యే తమ్ముడు అహ్మద్ బాషా అంటే ఇతని పేరు. ఒక గ్యాంగ్స్టర్ మాదిరి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ ఆధీనంలోకి తీసుకొని పోలీసు వాళ్ళు చూస్తుండగా సాక్షాత్ అక్కడ ఉన్న ఇన్స్పెక్టరు కళ్ళు మూసుకొని కూర్చుంటే కూడా మా పార్టీ కార్యకర్త ఆరిఫుల్లా మీద దాడి చేసి అతని తండ్రి 70 సంవత్సరాల వ్యక్తి, ఆరోగ్యం బాగలేదు, అతన్ని కూడా పోలీసు వాళ్ళ మీద దాడి చేసినాడు. అంటే పోలీసు వాళ్ళను కూడా కాదని పోలీసులు అండబెట్టుకొని ఇతను దౌర్జన్యాలకు దిగుతున్నాడు. ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తుతున్నాడు. ఇప్పటికే వాళ్ళు చేసిన భూ కబ్జాలు, నడి రోడ్ల మీద హత్యాకాండలు, దోపిడీలు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురి చేయడం చూసినాం. ఈరోజు ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తినాడు. అందుకే ఎస్పీ గారికి చెప్పాం, చట్టపరంగా అతని వ్యాఖ్యలన్నీ మీరు తీసుకొని అతని మీద చట్టపరమైన ఏ సెక్షన్లు వర్తిస్తే అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేసి తగు రీతిలో పోలీసులు వ్యవహరించాల్సిందిగా కోరినాం. ఇదే విధంగా జిల్లాలో కూడా ఇతర ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, ఇంకో చోటైనా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఈ విధంగా మీరు చేస్తా పోతే, ఈ విధంగా పోలీసులు ఇదే కంటిన్యూ చేస్తే 10-15 రోజుల్లో రాబోతున్న ఎలక్షన్స్లో ఈ పోలీసులు నిష్పక్షపాతంగా ఏ విధంగా వ్యవహరిస్తారని చెప్పి మాకు కూడా సందేహం ఉందని చెప్పి కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇట్లా చేసుకుంటా పోతే ఎన్నికల కమిషన్కు మేము అందరి మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది పోలీసు వాళ్ళు అంటే కొద్దిమంది ఇన్స్పెక్టర్లు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంటారు. పోలీసుల అవినీతికి వాళ్ళే తెరలేపి వాళ్ళ ద్వారా ఇవన్నీ రాజకీయ లబ్ధి చేకూరాలని చూస్తుంటారు. ఇట్లా విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉపేక్షించదు. అందరం ఐకమత్యంగా పోరాడతాం, ఐకమత్యంగా ఎదుర్కొంటాం. మాకేమి చేతకాక కాదు, చట్టాన్ని మేము గౌరవిస్తాం. చట్టం అంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా అతన్ని అన్ని రకాలుగా కూడా చట్టపరంగా ఎమ్మెల్యే తమ్ముడు అహ్మద్ బాషా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో స్పష్టమైన రికార్డు ఉంది. పోలీసుల స్టేషన్లో కూడా మీ సీసీ కెమెరాల్లో కూడా ఉందని చెప్పాం, ఎస్పీ గారికి చూపించాం. చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల లోపల అతని నగర బహిష్కరణ కూడా చేయాలని చెప్పి, ఇటువంటి వ్యక్తులు నగరంలో ఉంటే సామాన్య ప్రజలకు కూడా శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ఏ వ్యక్తినైనా కూడా నగర బహిష్కరణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఆరిఫుల్లా అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిలోకి కార్పొరేటరు దాడి చేసి 2.5 నెలల క్రితం ఆరిఫుల్లా ఒక పోస్టు పెట్టాడని సోషల్ మీడియాలో ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆరిఫుల్లా ఇంట్లోకి దాడి చేసి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది, వాళ్ళ నాన్నను కొట్టడం జరిగింది. ఈ యొక్క తోపులాటలో వాళ్లే కింద పడి వాళ్ళకు గాయం చేసుకోవడం జరిగింది. కానీ
గొడవ జరిగేసరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరు పార్టీలని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మేము వెళ్ళి అరిఫుల్లా ఇంటి మీద దాడి చేశారు, కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్తే పోలీసులు తాత్సారం చేశారు. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాక డిప్యూటీ సీఎం తమ్ముడు కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి అరిఫుల్లా మీద దాడి చేసి అన్నరాని భాషలతో అని ఆయన్ను కొట్టడం జరిగింది. దానికి సీసీ కెమెరా ఫుటేజీలు కూడా ఉన్నాయి. అలాగనే ఈ యొక్క సంఘటనతో ఏ విధమైన సంబంధం లేని నన్ను కూడా డిప్యూటీ సీఎం తమ్ముడు ఒక మహిళనని కూడా చూడకుండా అనరాని మనం మాట్లాడలేని విధంగా అసభ్యకరమైన పదజాలంతో మహిళను దూషించి అసహ్యకరంగా బిహేవ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అలాగనే పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా ఇంట్లోకి వస్తాను, దూర్తాను, ఏం చేస్తామని నా ఇంటి అడ్రస్తో పాటు నన్ను బెదిరించడం జరిగింది. నేను పోలీసులకి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నాకు ప్రాణహాని ఉంది ఈ యొక్క మనిషి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం తమ్ముడి దగ్గర నుంచి అని చెప్పడం జరిగింది. అలాగనే ఈరోజు ఈ డిప్యూటీ సీఎం తమ్ముడు వలన మైనారిటీ ముస్లింలకి ప్రాణహాని ఉంది, అలాగనే మహిళలకు రక్షణ లేదు అని ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ, ప్రభుత్వంలోని పెద్దలు, పోలీస్ ఆఫీసర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క డిప్యూటీ సీఎం తమ్ముడిని నగర బహిష్కరణ చేయాలా. ఈయన వల్ల ఈ నగరంలో మహిళలకు కానీ అలాగనే మైనారిటీ ప్రజలకు కానీ రక్షణ లేకుండా తయారైంది. ఈయన ఒక అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ప్రజల మీద దాడులు చేయడము, అందరినీ భయభ్రాంతులు చేసి ఈ ఎలక్షన్ నుంచి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి మైనారిటీ నన్నే అణిచివేసే ఎమ్మెల్యే మనకు కావాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలా. ఈ యొక్క ఎలక్షన్లో ప్రజలు ఈ యొక్క రౌడీజాన్ని స్వస్తి పలికి వీళ్ళని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా పొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు, అతనికి మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలే. సెబ్ ఆఫీస్కి పోతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఉంటే వాళ్ళ సీట్లో కూర్చుంటాడు, ఇట్లా బల్లా కొడతాడు. ఎస్పీకి కాకుంటే వాళ్ళ అమ్మమ్మ గుడికి చెప్పుకో, ఎట్లా రాస్తారు మీరు కేసు అంటాడు. ఇంక ఎవరికి చెప్పాలా? ఇంకా ఎస్పీ గారినే మాట్లాడుతా అంటే ఇంకా మా పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇంకా రేపు ఇళ్ళలోకి వస్తారు చక్కగా వచ్చి, రే నీ ఇంట్లో ఎంత ఉంది ఆస్తి అని చెప్పి పట్టి కట్టి, దీంట్లోంచి ఇంత లెక్క కట్టరా అని పోలీసులు రౌడీలు పోతే ఏం చేయాలి ప్రజలుగా? పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఎమ్మెల్యే ఎస్పీ అమ్మమ్మ గుడికి చెప్పుకుంటే ఏంది అది? తర్వాత జమ్మలమడుగులో చూసినాం, ఏంది బూతులు మాట్లాడతా, నేను దేవుడికి వచ్చా, ఆడికి వచ్చా. ఆ పాదం ఏమంటే నేను సంస్కారం లేను కాబట్టి చెప్పడంలే, ఏం బీకుతారో పీక్కోండి, ఏంది ఇవన్నీ? అరే నాయన, ప్రజలు బీకుతారా స్వామి? వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తానా, ప్రజలు బీకుతారు ఏం బీకాలనో. నువ్వు నేనేంది పీకేది? లేదంటే వాసన్న ఇక్కడ ఈయన ఏంది పీకేది, అక్కడ భూపేష్ సుధీర్ రెడ్డి ఏంది పీకేది? ఏంది పీకేది? మనము ఫ్యాక్షన్ చేయడానికి వచ్చినామా? ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చినామా? ప్రజాసేవ చేయడానికి వచ్చినామా? అసలు దేనికి వచ్చినాం మనం రాజకీయాల్లోకి? ఏంది అసలు? యాడిపోతుంది జిల్లాలో? ఆడేమో తాడేపల్లి ప్యాలెస్లో ఆయప పండుకుండే, సర్కిల్ ఇన్స్పెక్టర్ని తిడితిరి, ఇంకా పోలీసు వాళ్ళని తిడితిరి, ఇంకా కానిస్టేబుల్ పరిస్థితి దారుణం. ఈ జాబ్ ఎందుకు రానాయనా అని ఫోన్లు ఇసిరి పడేసే స్టేజ్లో పోలీసు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బయటకు వస్తారు, మేము స్విచ్ నొక్కుతాం, ఇన్ని లక్షలు లెక్కిస్తాం అంటారు. మేము మా సంక్షేమం ఇంత బాగుంది అంటారు. నీ సంక్షేమం, నీ బంగారు బాగుంటే నువ్వేంటి ఆయన భయపడతారు మీరు? ఇంకా రెండోది, మా పైన కేసులు పెడితే టెక్నాలజీ, పోలీస్ టెక్నాలజీ అమోఘంగా వాడతారు. మా ఫోన్లు ట్రాప్ చేస్తారు, మేము ఏమండేది కనుక్కుంటారు, మా బంధువుల కాడికి పోతారు, మా అనుచరులను తీసుకొచ్చి స్టేషన్లో పెడతారు. ఇప్పుడు స్టేషన్కు పోయి సీఐని తిట్టినోని పట్టుకునేదానికి నో పోలీస్. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్పీ గారిని, దయచేసి రెండే, పోలీసింగ్ మాదిరిగా చేయండి, లేదంటే ఒక గవర్నమెంట్ జీవో తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని జిల్లా దాటిచ్చేయండి. నమస్కారం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. బాధత హృదయంతో చెప్తాను. పోలీసులను అడ్డం పెట్టుకొని చెత్త రాజకీయం చేసి చెత్త పనులు చేసే చెత్త వాళ్ళకి చెప్తాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజల దీవెనలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం చర్యలు. పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి.
వైసీపీ నేతల ఆగడాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎస్పీని కలిశాక మీడియాకు వివరాలు వెల్లడించిన టీడీపీ నేతలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.